ఆయన కూడా మాట్లాడుతూ బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్. సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు, కార్పొరేటర్ మాటలు మాట్లాడతాడు. కార్పొరేటర్ అంటే కార్పొరేటర్కి పెద్ద అవగాహన ఉండదు. ఎందుకు చెప్తున్నాను వినండి. హెచ్సియు భూముల మీద, అంటే హెచ్సియు భూమి కాదు, అది గవర్నమెంట్ భూమి, 400 ఎకరాలు, గోపాన్పల్లిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి. బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి, ఈ 2003లో అమితాబ్ బచ్చన్ అడుగుతాడు కదా దాంట్లో క్వశ్చన్, కోన్ బనేగా కరోర్పతిలో. బండి సంజయ్ గారు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 2003లో ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు, చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా, సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు, ఐఎంజీ భారత. మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేలుస్తాడట. తాడో పేడు ఏంది నువ్వు తాడు చేసేది, పేడు తేల్చేది? నువ్వు ఉన్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది, నీకున్న అలయన్స్ ఇప్పుడు ఉన్నది 18వ లోక్సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు ఆ అలయన్స్ అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు. వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని హెచ్సియు మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు. అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఒకరోజు అంటారు, అది హెచ్సియు భూమి అని ఒకరోజు అంటారు. మరి ఇచ్చినటువంటి ఆ రోజు సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉండి సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్లు అందరూ పోయి పంచనామాల సంతకాలు పెట్టింది బండి సంజయ్ గారు. మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని కొంచెం దాని మీద సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తావు? బిల్లీరావు మీద వేయాల్సిందే నువ్వు ఇప్పుడు. ఎందుకంటే బిల్లీరావు మీద 10 ఏళ్ల నుంచి, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు సెంట్రల్లో, ఈడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి బిల్లీరావు తోటి మరి ఎవరు వ్యాపారం చేద్దామని పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలుస్తలేదు. ఇవాళ చిత్తశుద్ధున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత మీరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. మరి మీ లెక్కనే 10 సంవత్సరాలు కేసు నాంచినట్టు సుప్రీంకోర్టులో నాంచి అదే బిల్లీరావు తోటి మీరు చేసుకున్నటువంటి మంతనాలు చెంతనాలు చేసుకొని ఉంటే ఇవాళ ఈ 400 భూమి ప్రజలకు దక్కేదా, ప్రభుత్వానికి దక్కేదా అని అడుగుతున్నా. ఒకవేళ బిల్లీరావుకే కనుక కోర్టులకు వెళ్తుంటే ఈ భూమి ఎవడిచ్చినట్టు, దారాదత్తం చేసినట్టు? ఆ రోజున్న బీజేపీయే కదా దారాదత్తం చేసింది, ఆ రోజున్న చంద్రబాబు నాయుడే కదా దారాదత్తం చేసింది. ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడే పార్టీయే ఆ రోజు అధికారంలో ఉండి బిల్లీరావుకి ఇచ్చింది భూమిని 400 ఎకరాలని. దాన్ని కాపాడింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు కాపాడింది. కాపాడి గవర్నమెంట్ ఖాతాలకు వచ్చింది ఆ భూమి. ఇంకా దీని మీద ఎంక్వైరీ ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నా మీకు కూడా, మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ భూమి మీద ఇంతో ఈ 2-3 రోజులలో అంతకుముందు లేకపోవచ్చు. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఉండొచ్చు. కొంతమందికి అంతకుముందు ఈ 400 ఎకరాలు ఐఎంజీ భారత అంటే మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర కాబట్టి మీకు తెలుసు కావచ్చు ఎట్లెట్లా ట్రాన్స్ఫర్ అయినాయో, లేకపోతే ఎట్లెట్లా పోరాటం చేసిర్రో, ఎట్లెట్లా దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రో. చాలా మందికి ఈరోజు తెలంగాణలో ఈ 400 ఎకర్స్ అనే ల్యాండ్ మీద అవగాహన లేకనే వీళ్ళు రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనసులో విషం నాటే ప్రయత్నం చేస్తుర్రు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమినో లేకపోతే అదే యూనివర్సిటీ భూమినో అటవీ భూమినో తీసుకున్నట్టుగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేయడంలోనే ఈరోజు వాళ్ళు బిజీ ఉన్నారు తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తలేరు. నేను ఇది 3వ సారో 4వ సారో దీన్ని మరీ బ్రీఫింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే బండి సంజయ్ గారు సిబిఐ ఎంక్వైరీ అన్నాడని చెప్పి నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే దీన్ని కోర్టులో గెలవలసిర్రు. ఆయనకు కూడా కేటీఆర్ లెక్కనో అప్పుడున్న గత 10 ఏళ్ల ప్రభుత్వం లెక్క రెండో ఆలోచన ఉండి బిల్లీరావుతోటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని దాంట్లోనే ఏదైనా ప్రైవేట్ భూమిలో సెట్టింగ్ చేసుకుందామన్న ఆలోచన ఉంటే దాన్నే సెట్ చేసుకుందరు. ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు మంచి చేసిరు ఎవరు చెడు చేసిరు అని తెలియజేస్తున్నాను. వాటర్ ఉన్నటువంటి ప్రాంతం లేనేలేదు అక్కడ. గండిపేట ఉంటుంది అటు సైడ్, ఏది కొండకు అవతల. ఇటు సైడ్ చేసి దాన్ని మొత్తం చేసి భారతదేశం మొత్తం చేస్తే నాకు నిన్న హర్యానా నుంచి రాజస్థాన్ నుంచి క్యావోగా అంటారు అందరూ. ఇక్కడ కూర్చునే ఓ పూరా ఆర్టిఫిషియల్ ఆజ్ రాత్తు దేకో పూరా నికాల్ దియా అని చెప్పిన. ఎందుకంటే నిన్న మనం పొద్దున కోర్టుల పిటిషన్ వేయగానే అందరు డిలీట్ చేశారు. అవునా ఇది రాంగా
అంటే ముందు బండి సంజయ్ మన ముందు కిషన్ రెడ్డి గారే డిలీట్ చేసిరు, ఎందుకంటే ఆయనే కదా ఆదర్శంగా ఉండాల్సింది. సో ఆయన డిలీట్ చేసినాక అరే కిషన్ రెడ్డి సాబ్ కోయి డిలీట్ కరేతో హమ్ కిత్నా బహుత్ చోట అని అందరు డిలీట్ చేసారు. మనని కూడా ఏమన్నా కేసులు కాగల మన మీద. ఇంకెవరన్నా ఉంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా, దయచేసి మీరు కూడా డిలీట్ చేయండి. ఎందుకంటే ఎవరో ప్రోత్సహిస్తే ఎవరో ప్రొవోక్ చేస్తే మీరు పెట్టినటువంటి తప్పుడు పిక్చర్స్ అవి ఒరిజినల్ పిక్చర్స్ కావు. కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులలో పెట్టాలని, కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారము విష ప్రచారం చేయాలన్నటువంటి ఈ కేటీఆర్ అండ్ ముఠా తప్ప ఎవరికి అవసరం లేకుండా అది వాళ్ళు పెట్టినటువంటి ఇత్తనము. అందరు దాంట్లో ట్రాప్లో పడ్డారు. ఆ ట్రాప్లో పడి ఇప్పుడు అందరు ఇబ్బందుల పాలు కావద్దని కోరుకుంటున్నారు. కార్పొరేటర్ పదవి చిన్నది కాదు, పార్లమెంట్ పెద్దది కాదు. కాకపోతే పార్లమెంట్ అనేది 20 లక్షల మంది ఓట్లు వేస్తారు. వేసినప్పుడు బ్రాడర్ స్పెక్ట్రంలో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్ పెద్దది అంటే సెంట్రల్ మినిస్టర్కి అవగాహన ఎక్కువ ఉండాలి మాట్లాడే ముందు. ఇప్పుడు నేనున్న ఎంపీ నాకంటే బండి సంజయ్ గారి పొజిషన్ చాలా పెద్దది. ఎందుకంటే నేను ఓన్లీ ఎంపీని, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్. నేను మాట్లాడితే ఇంకా కొంచెం క్షమిస్తారు తప్పు మాట్లాడితే. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, సరిగ్గా సబ్జెక్ట్ లేదు, ఏదో ట్రై చేస్తుడు, నేర్చుకుంటుడు, ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు మాట్లాడుతుండు కదా, పోనీ పిల్లగాడు అంటారు. కానీ బండి సంజయ్ గారు మాట్లాడితే ఆల్రెడీ 2వ సారి ఎంపీ అయ్యిండు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు కాబట్టి ఆయనకు ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్. నేను ఎందుకు అంటున్నా అంటే సిబిఐ ఎంక్వైరీ అన్ని కార్యకర్తలు సిబిఐ ఈడీ ఏంది ఇది? దేనికైనా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్. ఒకప్పుడు ఈడీ అంటే మీ వాస్తవంగా 10 ఏళ్ల క్రితం తెలియదు నాకు. ఈడీ అంటే నాకు ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు. నాకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం పని చేసేదో నాకు తెలియదు గతంలో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీట్ కానిస్టేబుల్ ఉద్యోగం చేశాడని ఇప్పుడు తెలిసింది. అట్లా చేసిరు వీళ్ళు వాళ్ళని కార్యకర్తల కింద వాడుకొని.